నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే Q&A వీడియో. సో మీరు ఎంతగానో అడుగుతున్న క్వశ్చన్స్ కి నేను ఈ రోజు మీకు ఆన్సర్ ఇచ్చేస్తా. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే గివ్ అవేలో ఎవరెవరు విన్నారో వాళ్ళ నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తా. సో వీడియోకి వెళ్ళిపోతామా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చూడండి మీకోసం నేను క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్? నా ఫుల్ నేమ్ ఏంటంటే కాట్రోజ్ సాయి సిరి రాథోడ్. అండ్ నా ఏజ్ ఎంత అంటే చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేసిరు, 21 అని. ఐఎమ్ 21 years old. అండ్ చాలా మంది అన్నారు కూడా, నువ్వు మేబీ 40 years 60 years అన్నారు. మీకు ఏ యాంగిల్ లో అనిపిస్తున్నావు 40 60 అని? నాకు బయట చూస్తూనే అంటారు నీకు 18 19 ఉండొచ్చు అని, ఎందుకంటే అంత చిన్నపిల్లలా కనిపిస్తాం మనం. ఆబ్వియస్ గా అట్లనే కనిపిస్తాం అనుకోండి. అండ్ చాలా మంది అడుగుతున్నారు కూడా, మీ బంజారా అయితే మీ పేరు వెనకాల బాయి అని ఎందుకు లేదు అని అడుగుతున్నారు. మాకుండదు, తెలంగాణలో అలా పెట్టుకోము. మీ ఆంధ్రప్రదేశ్ లో మీ పేరు వెనకాల బాయి అని ఉంటది, ఐ మీన్ గర్ల్స్ కి. మా దగ్గర అట్లేదు, కానీ నేను బంజారాని. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా మమ్మీ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. డాడీ ఏమో స్కూల్ అసిస్టెంట్, గవర్నమెంట్ స్కూల్లో టీచ్ చేస్తాడు అండ్ సోషల్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాడు. మమ్మీ అంగన్వాడీ టీచర్. అబౌట్ యువర్ స్టడీ, నేను నర్సరీ టు 10th దాకా ఒకటే స్కూల్. ఇంకానేమో 10th లోనేమో కరోనా పాస్. దాని తర్వాత ఇంటర్ 2 years చేసిన, దాని తర్వాత కోర్స్ చేసిన, 2 years కోర్స్ చేసిన. దాని తర్వాత ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నా. మీరు బంజారానా? ఎస్, ఐఎమ్ బంజారా గర్ల్. రాథోడ్ అంటేనే మీకు అర్థమై ఉండొచ్చు, నేను బంజారా అని. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు స్టార్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్? ఇన్స్పైర్ అంటే నాకు ఎక్కువ ఇష్టం అనమాట, లైక్ యాక్టింగ్ కానీ ప్యాషన్ అట్లా ఇష్టం. సో దానివల్ల నేను ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉండే. 2-3 years బ్యాక్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉండే. అయితే నేనేం చేసిన, దాన్ని మా మమ్మీ చేసిన 2 videos ఏమో పోస్ట్ చేసిన. దాని తర్వాత ఆ వీడియో కింద నాకు కామెంట్స్ వస్తుంది. ఏం కామెంట్స్ అంటే రెడ్ హార్ట్ పంపించింది అనమాట. ఎవరో రెడ్ హార్ట్ పంపించింది. ఆ రెడ్ హార్ట్ చూసి మా మమ్మీ ఇంకేదో అనుకొని, నువ్వు వీడియో డిలీట్ చేసేసేయి, నీకు ఛానల్ వద్దు అని చెప్పి మానిపించేసింది. సరే ఇంకా వాళ్ళ మాట మనం ఎందుకు వద్దంటాం, ఓకే ఇంకా వాళ్ళ ఇష్టం అని చెప్పి నేను ఛానల్ని మొత్తం డిలీట్ చేయాల్సి వచ్చింది. అండ్ అదే ఛానల్ ని నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నా, అదే సిరి రాథోడ్ ఛానల్. అది ఎప్పుడో క్రియేట్ చేసిన వీడియోస్ చేద్దామని, అది అప్పుడు అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళా. ఇన్స్పైర్ అంటే నాకు ఇష్టం, నాకు యూట్యూబ్ కానీ రీల్స్ చేయడం కానీ డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అవన్నీ ఇష్టం. సో అదొక ప్యాషన్. నెక్స్ట్, మీ చెల్లి పేరు తమ్ముడు పేరు? మా చెల్లి పేరు సాయి అశ్విత అండ్ తమ్ముడి పేరు విక్రమ్ రాథోడ్. మీ సిస్టర్ కి యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడుగుతున్నారు. మా సిస్టర్ కి యూట్యూబ్ ఛానల్ లేదు. ఒకవేళ పెట్టుకుంటే నేను సపోర్ట్ చేస్తా. నాకు తెలుసు మీరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారని. సో మీరు ఏమైనా చూడాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మా చెల్లెని కూడా అప్పుడప్పుడు వీడియోలో తీసుకొస్తా, కానీ ఇప్పుడు టైం లేదు ఆమెకి. మొన్ననే ఎగ్జామ్స్ రాసింది. సో ఆమెతో కూడా మంచి వీడియో ప్లాన్ చేద్దాం. నెక్స్ట్, మీకు లవ్వర్ ఉన్నాడా? ఇదైతే చాలా మంది అడిగారు. అసలు నేను ముందు వీడియోలో కూడా చెప్పినా నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అని. లవ్ అనేది తప్పేం కాదు, అది వాళ్ళ ఒపీనియన్. నా ఒపీనియన్ ఏంటంటే నో లవ్. ఇప్పుడైతే నేను రిలేషన్షిప్ లో ఏం లేను. ఎందుకంటే ఫస్ట్ నాకు టైం ఉండదు, అంత ఆలోచించాను నేను. ఎప్పుడు ఏం వీడియో చేయాలి, ఎడిట్ ఎట్లా చేయాలి, నెక్స్ట్ ఏం వీడియో చేయాలి, అదే ధ్యాస ఉంటుంది నాకు. ఇంకా దాని మీదకి ఎట్లా పోతుంది చెప్పండి. అండ్ నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే, మన పేరెంట్స్ లైక్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం పెద్ద అయ్యేదాకా మన బాధ్యతలు మోస్తారు. మనకేం కావాలంటే అది ఇస్తారు. మనం వాళ్ళకేం ఇయ్యం, కానీ వాళ్ళైతే మనకు చాలా ఇస్తారు కూడా. సో వాళ్ళ కోసం నేను ఒక్క గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఆ గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ చేతుల మీదుగా నా పెళ్లి అనమాట.
వాళ్ళ చేతుల మీద నా పెళ్లి జరగడం. లైక్ నా ఒపీనియన్ కంటే మా మమ్మీ ఒపీనియన్ చాలా బెటర్ నాకంటే. సో వాళ్ళే నాకు మంచి వరుణ్ణి వెతికి ఇస్తారు. అలాంటి మంచి పేరెంట్స్ ఉన్నప్పుడు మనం వెతికి అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే వెతికి పెడతారు. సో అదనమాట. నెక్స్ట్, మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు? చేసుకుంటే చెప్తాను మీకు, చెప్పకుండా అయితే చేసుకోను కదా, చెప్పే చేసుకుంటా, కానీ ఇప్పుడు కాదు, టైం దానికి కూడా. ఆర్ యూ టీచర్? నో, ఐఎమ్ నాట్ ఏ టీచర్, కానీ నేను కోర్స్ చేసిన, టీచింగ్ కోర్స్ చేసిన. ముందు అడిగినారు, దాంట్లో చెప్తాను. మీ డ్రెస్సెస్ ఎక్కువ ఎక్కడ తీసుకుంటారు? నేనైతే వెస్టర్న్ అయితే ఆన్లైన్లో షాపింగ్ చేస్తా. ట్రెడిషనల్వి ఉంటే మాంగళ్య, మీరు చూసే ఉంటారు, నార్మల్గా వీడియోస్లో చూసుంటారు. సో ట్రెడిషనల్ అయితే ఆన్లైన్లో తీసుకోను, ఎందుకంటే నాకు భయం అవుతుంది, అది ఎట్లా వస్తుందో అట్లా అని భయం అవుతుంది. కానీ వెస్టర్న్ వేర్ మాత్రం అన్ని ఆన్లైన్లో తీసుకుంటా, లైక్ మిత్రా, మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్. సాయి ప్రసన్న అక్క మీకేమవుతుంది? ఇదైతే చాలా మంది క్వశ్చన్ అడిగిరు, మీకేమవుతుంది, మీ రిలేటివ్స్ ఎట్లా అవుతారు, అసలు మీరు ఎట్లా అని అడిగిరు. ఎట్లా అంటే చెప్తా. మా పెదమమ్మీ, నా సొంతం పెదమమ్మీ వాళ్ళ కూతురు, అంటే నా కజిన్ అక్క. నెక్స్ట్, చిట్టి తల్లి మీకేమవుతుంది? చిట్టి తల్లి నాకు పిన్ని అని పిలుస్తుంది, అంటే అక్క కూతురు, లైక్ నాకే కూతురు కదా, సో నాకు కూడా కూతురు లాంటిది. ఆఫ్టర్ 10th మీరు ఇంటర్లో ఏ కోర్స్ తీసుకున్నారు అండ్ ఇప్పుడేం కోర్స్ చేస్తున్నారు? ఎలా గవర్నమెంట్ స్కూల్ టీచింగ్ చేస్తున్నారు? టెల్ ఇన్ డీటెయిల్. సరే, డీటెయిల్గా చెప్పేస్తా. నా 10th అయిపోయిన తర్వాత మా డాడీ అడిగింది అనమాట, నువ్వేం చేస్తావు, నీకేం చేయాలని ఉంది అని అడిగితే, నాకైతే ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే, సో ఫ్యాషన్ డిజైనింగ్కి వెళ్ళిపోతా అని చెప్పిన. మా డాడీ అన్నాడు, సరే నేను కనుక్కొని చెప్తా అని అన్నాడు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, కానీ అంత వర్త్ ఏం కావు అని చెప్పిండు. ముంబైలో ఉంది, పోతావా అంటే నో అని చెప్పిన, అంత దూరం మనం నో వే. సో దాని తర్వాత నేను చెప్పిన అనమాట మా డాడీకి, నీ ఇష్టం డాడీ, నీ ఒపీనియన్కి వదిలేస్తున్నా, నువ్వేది చేపిస్తే నేను అది చేస్తా అని చెప్పిన. సరే లా చేసుకో అని అన్నాడు. సరే లా చేస్తా అని చెప్పిన. హెచ్ఈసి కోర్స్లో జాయిన్ అయినా, లా చేద్దామని హెచ్ఈసి కోర్స్లో జాయిన్ అయినా. దాని తర్వాత నా ఇంటర్ 2 years అయిపోయింది. దాని తర్వాత ఇక మా డాడీ ఒపీనియన్ చేంజ్ అయిపోయింది అనమాట, వద్దు లాయర్ వద్దు, దానికి చాలా టైం పడుతుంది అని అన్నాడు. ఏ పేరెంట్స్ కానీ ఉంటుంది కదా, నా కూతురు తొందరగా సెటిల్ అయిపోవాలి అని ఉంటుంది కదా, సో అట్లా అనమాట. మా డాడీ ఏం చేసిండు, నాకు తెలియకుండానే టీచింగ్ కోర్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, డిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో జాయిన్ చేసేసిండు. నాకు తెలియదు ఈ విషయం. అప్లై చేసిన తర్వాత నాకు చెప్పిండు, నీకు ఇట్లా జాయిన్ చేస్తా, చేసుకో, నువ్వు డిఎడ్ కోర్స్ చేయి అని అన్నాడు. సరే అని బుక్ తెచ్చిపెట్టింది, కానీ నేను ఒక్క రోజు కూడా ఓపెన్ చేసి చదవాలి, ఎందుకంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదంటే నేను ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి. ఇంకా దాని గురించి నేను సపరేట్గా ఎట్లా ఆలోచిస్తా, నాకేం తెలియదు కూడా. ఇంకా డాడీ సరే నార్మల్గా రాయి, వస్తే వెళ్ళిపోలేదంటే ఇంకా వేరేది ఏమైనా చూద్దామని అన్నాడు. ఓకే అని చెప్పేసి ఎప్పుడు చదివినా తెలుసా నేను, మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మా డాడీ తీసుకెళ్తుండు. అప్పుడు కార్లో చదివినా నేను. ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా మా డాడీ తీసుకొని వెళ్తాడు నాకు. సో అట్లా అనమాట, చిన్నప్పటి నుంచి అంతే. లైక్ మాకేమన్నా బయట వర్క్స్ ఉంటే డాడీయే డ్రాప్ చేస్తాడు, డాడీ పికప్ చేసుకుంటాడు. సో అప్పుడు చదివిన, ఏదో నార్మల్గా చూసుకున్నా మీదగా. అప్పుడు రాస్తే నాకు మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, అదే గవర్నమెంట్ డైట్ మేనేజ్మెంట్లో నాకు సీట్ వచ్చింది, మంచి మార్క్స్ కూడా వచ్చినాయి. 2 years నేను డిఎడ్ కోర్స్ చేసిన. 2 yearsలో మనం ఎక్కువ కాలేజ్లో ఉండం, ఎక్కువ స్కూల్లోనే ఉంటాం. లైక్ మనకి ఇచ్చిన సబ్జెక్ట్స్ని మనం రాయాలి, టిఎల్ఎం చేయాలి, లైక్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సేమ్ ఇక గవర్నమెంట్ టీచర్స్ ఏం చేస్తారో మనం కూడా స్కూల్కి వెళ్ళి అలానే చేయాలి. 20 days ఉంటాయి అనమాట. ఎక్కువ మనం కాలేజ్ కన్నా స్కూల్లోనే ఎక్కువ ఉంటాం. సో బాగుంటుంది, నాకైతే మంచి మెమోరీస్ ఉన్నాయి ఆ కోర్స్లో కానీ ఆ హాస్టల్లో కానీ. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. అండ్ నెక్స్ట్, నువ్వు ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నావు? నా డిఎడ్ అయిపోగానే నేను కోచింగ్ స్టార్ట్ చేసిన. ఎక్కడంటే దిల్షుక్ నగర్లో రామయ్య కోచింగ్, చాలా ఫేమస్. వాట్ ఈజ్ యువర్ గోల్?
నాకు గోల్ అంటే చిన్నప్పుడు టీచర్స్ అడిగినప్పుడు నువ్వు ఏమవుతావు అంటే టీచర్ అని చెప్తుండే. ఇప్పుడు నిజంగా టీచింగ్ కోర్స్ లో జాయిన్ అయిపోయినా. నాకైతే గోల్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని చాలా ఉండే. అందరు అంటుండే అనమాట, నువ్వు మంచిగా డిజైనింగ్ చేసుకోవచ్చుగా, ఫ్యాషన్ మీద నీకు మంచిగా ఉంటుంది నీ ఫ్యాషన్, కానీ నువ్వు వేసుకునే డ్రెస్సింగ్ కూడా బాగుంటుంది, నువ్వు మంచి ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకో అని మా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్తుండే అనమాట. సో అప్పటి నుంచి నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే బాగుంటుంది అని. సో చూద్దాం, ఫ్యూచర్లో చేస్తా అనుకుంటాం. మీ విలేజ్ నేమ్ ఏంటి? మా విలేజ్ నేమ్ మా అమ్మమ్మ వాళ్ళది, నాయనమ్మ వాళ్ళది ఒకటే విలేజ్. అట్లా అని మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ కాదు, వాళ్ళది అరేంజ్ మ్యారేజే. మాది బోడకొండ వాటర్ ఫాల్స్, అది చాలా ఫేమస్, మీకు తెలిసే ఉంటుంది. సో అదనమాట. మీ సిస్టర్ స్టడీ, తమ్ముడు స్టడీ? మా చెల్లేది ఇంటర్ అయిపోయింది అండ్ తమ్ముడు 10th అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు. మీ ఫ్యామిలీ గురించి చెప్తా. డాడీ, మమ్మీ, నేను, చెల్లి, తమ్ముడు లాస్ట్ అనమాట. సో ఇదనమాట మా ఫ్యామిలీ, ఒక క్యూట్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తా. సో లాస్ట్కి నేను గివ్ అవే గురించి చెప్తా అన్నా కదా, సో చెప్తా. ఫస్ట్ నేను గివ్ అవే ఏమి ఇస్తున్నానో కూడా మీరు తెలుసుకోవాల్సిందే. నేను ఈ పర్ఫ్యూమ్ ఇస్తున్నా, ఇది చాలా బాగుంటుంది స్మెల్, నా ఫేవరెట్ అని మీకు ఇస్తున్నా. ఇది నేను యూజ్ కూడా చేయలే, కొత్తది, మళ్ళీ యూజ్ చేసి మాకెందుకు ఇస్తున్నాం అని అంటారు, యూజ్ చేయలే. వైట్ తులసి, ఈ గిఫ్ట్ నీకే, చాలా బాగుంటుంది స్మెల్, అయితే నాకు చాలా ఇష్టం. సో ఇదనమాట. నెక్స్ట్ అండ్ సెకండ్ గివ్ అవే వచ్చేసి 4 బౌల్స్ ఇస్తున్నా, ఒక్కరికే ఇస్తా, ఇవన్నీ 4 ఒక్కరికే. అండ్ పేరు రమ్య, బాగుంది కదా. అన్ని నా ఫేవరెట్ ఐటమ్స్ ఇస్తున్నా, వాళ్ళ కోసం షాపింగ్ చేసి ఇస్తున్నా. అండ్ థర్డ్ వచ్చేసి కొందరు అన్నారు అనమాట, నాకు డ్రెస్సెస్ వద్దు, మేకప్ ప్రోడక్ట్స్ ఏమైనా పంపించక్క అని అన్నారు. సో వాళ్ళ కోసం నేను సపరేట్ గా చేస్తున్నా అనమాట. పల్లవి లిప్స్టిక్ అండ్ కాజల్, ఇవి 5 షేడ్స్ వస్తాయి అనమాట లిప్స్టిక్ పల్లవి. అండ్ నెక్స్ట్ ఐలైనర్ అండ్ 5 షేడ్స్ లిప్స్టిక్ వైషు. మౌనిక, ఇది తనకి షార్ట్ కుర్తీ అనమాట. దీంతో నేను ఇంకా కొన్ని పంపిస్తా, ఒకటి కుర్తీ ఇస్తే బాగుండదు. ఇది షార్ట్ కుర్తీ, ఇది మౌనికకి సెలెక్ట్ చేసుకున్నా. మీరు రాలేదని మాత్రం బాధపడకండి, నెక్స్ట్ టైం కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అనమాట, సేమ్ పర్సన్కి, సేమ్ పర్సన్కి కాదు, సేమ్ సెంటిమెంట్. గాయత్రి అండ్ ఇయర్ రింగ్స్ కూడా 2 ఒకరికి, ఈ 2 ఒకరికి, ఈ 2 ఒకరికి, ఈ 2 ఒకరికి, ఈ 2 ఒకరికి. పేరు చందన. అండ్ నెక్స్ట్ యోగిత. ఒక క్యూట్ సబ్స్క్రైబర్ నాకు ఒక మెయిల్ చేసింది. ఆ మెయిల్ ఏంటంటే, అక్క నాకు డ్రెస్సులు పంపకు, ఎందుకంటే నేను చాలా చెప్పిగా ఉంటా, మీరేమో చాలా సన్నగా ఉన్నారు, మీ డ్రెస్సులు నాకు పట్టవు అని అన్నది. సరే నాకు డ్రెస్సులు వద్దు కానీ చెప్పులు పంపియండి అని అన్నది. సరే మా అని చెప్పిన. చెప్పులు అంటే దరిద్రం అంటారు కదా, సో వద్దు, ఫస్ట్ లా గివ్ అవే చెప్పులు ఎందుకని, నీ డ్రెస్ సైజ్ పెట్టు అని అంటే XXL అని పెట్టింది. ఓకే పంపిస్తా అని చెప్పిన. అక్క నాకు నా బర్త్డే వస్తుంది, మీరు నాకు మంచి డ్రెస్ పంపియండి, ఆ డ్రెస్సే నా బర్త్డేకి వేసుకుంటా అని చెప్పింది. ఇంత క్యూట్గా అడిగినప్పుడు మనం పంపించకుండా ఉంటావా? సో తన కోసం అయితే నేను తన బర్త్డే డ్రెస్ పంపిస్తున్నా. అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శ్రావణి. సో బర్త్డే అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కాబట్టి ఈ డ్రెస్ అయితే పంపిస్తున్నా. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాగుంది కదా డ్రెస్.
ఇంత క్యూట్ గా అడిగినప్పుడు పంపించకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో నీ బర్త్డే నువ్వు మస్తు ఎంజాయ్ చేశారేనా, నేను పంపించిన డ్రెస్ వేసుకో ఓకేనా. సో ఇదనమాట గివ్ అవే. మీకు రానోళ్ళు బాధపడకండి, నెక్స్ట్ టైం కూడా ఉంటది, నెక్స్ట్ టైం కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇదనమాట వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.